పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అనేక శాఖలకు మంత్రిగా అయిన తర్వాత ఆ శాఖలకు వన్నె తెచ్చేటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ గురించి మనం ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అంటే 23 నెలల్లో 19 నేషనల్ అవార్డులు, ఎన్నో అంటే వరల్డ్ రికార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క పంచాయతీరాజ్ శాఖకి ఎంత వన్నె తెచ్చేటువంటి కార్యక్రమం చెప్పాలంటే 77 సంవత్సరాల భారతదేశ చరిత్రను తిరగరాసేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఇంకా మిగతా శాఖల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో అటవీ శాఖ మంత్రిగా, అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అటు గోదావరి ప్రాంతాలకు సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులకు ఎలా ముచ్చెమటలు పట్టించారో మనం చాలా క్లియర్గా చూసాం. గోదావరి వ్యర్థాలను కలుషితం చేస్తున్నటువంటి ఆ పేపర్ మిల్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, ఆ వ్యర్థాలను దాంట్లో వదిలేటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో అక్కడ ఫైర్ అయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. అయితే ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో నేనైతే కొన్ని అద్భుతాలు మీ గురి చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన చాలా మంచి ఆలోచనలు చేస్తారు. అటవీ శాఖలో ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త సంస్కరణల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు డ్రోన్స్తో సీడ్ బాల్స్ అట ఆలోచించండి. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందనే తెలుసు మనకి. అది కూడా ఒక అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా సీడ్ బాల్స్ని, అంటే వర్షాకాలం వస్తే అడవి ఎక్కువ పెరగాలనేటువంటి ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రీనరీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సీడ్స్ని ఒక మట్టి ముద్దల్లో పెట్టి ఆ డ్రోన్స్ ద్వారా అవి రిలీజ్ చేస్తూ చెట్లన్నీ కూడా, అంటే మనకు తెలుసు పక్షులు ఎంత ముఖ్యమో, అటు పిచ్చుకలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈ పక్షులన్నీ కూడా ఒడ్లు కానీ ఇంకొకటి కానీ ఆ విత్తనాలు తిని అవి విసర్జించేటువంటి ప్లేసుల్లోనే మొక్కలు నాటుతూ మొక్కలు పెరుగుతూ పెద్ద పెద్ద వృక్షాలు అవుతూ ఉంటాయి. కానీ ఈసారి మనకి అవి తగ్గినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ ప్లేసుల్లో ఇప్పుడు మళ్ళీ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు డ్రోన్స్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఒక టెక్నాలజీని అందిపుచ్చుకుని డ్రోన్స్ ఆ పని చేసేటువంటి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెడుతున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయంగా మనం చెప్పొచ్చు. అలా ఒక సీడ్స్కి సంబంధించినటువంటి ఆ బాల్స్ని అటు అడవితో పాటు అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సీడ్ బాల్స్ని రేపు వర్షాలు స్టార్ట్ అవ్వగానే అక్కడ వేసేటువంటి ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. అలాగే ఇంకా కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, ఇదైతే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అని చెప్పచ్చు. ఏదో టౌన్స్లో అంటే సిటీస్లో మాత్రమే కాదు, రాజమండ్రి లేదా వైజాగ్ ఇంకో చోట కాదు, పల్లెటూరుల్లో కూడా, పంచాయతీలలో కూడా మురుగునీరు అంతా ఇళ్ల నుంచి వచ్చేటువంటి మురుగునీరు కూడా శుద్ధి చేసిన తర్వాతే అది చెరువుల్లో కానీ ఇంకొక చోటుకు కానీ వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గానే దానికి సంబంధించినటువంటి కార్యాచరణను సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులకు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎవరైతే పంచాయతీల్లో ఉండేటువంటి మురుగునీరంతా కూడా ఒక చోటకి చేరి దాన్ని రీసైక్లింగ్ చేసిన తర్వాత, దాన్ని పరీక్షించిన తర్వాత అప్పుడు దాన్ని బయటకు వదిలేటువంటి ప్రయత్నం, అది చెరువు కావచ్చు లేదంటే భూమిలో ఇంకిపోయేటువంటి పరిస్థితికి కావచ్చు, అవన్నీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అంతేకాదు అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి చెప్తున్నాను కదా, దేశ చరిత్రలో చాలా 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 గొప్ప పనులు చేస్తున్నారు. దాని గురించి ప్రత్యేకంగా పులుల సంరక్షణ గురించి, మామూలుగా పులులు బయటకు వచ్చాయంటే ఏం చేస్తాం, పట్టుకుని మనం తీసుకెళ్ళి లోపలేసేస్తాం, దాన్ని తీసుకెళ్ళి అడవిలోనో లేదా జూలోనో పట్టేస్తాం. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే అసలు పులులు బయటకు ఎందుకు వస్తున్నాయి, ఆ మూలాలు అంటే లోపల వేర్ల నుంచి ఆ సమస్యను క్లియర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అవి బయటకు రావడానికి గల కారణాలు ఏంటి, అవి లోపలే ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అవి మన వైపు వస్తున్నాయా, మనం అటువైపు వెళ్తున్నాం అంటే, ఒకప్పుడు దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఎక్కువ అడవే ఎక్కువ ఉండేది. అంటే అవి ఉండేటువంటి ప్లేసుల్లోనే మనం ఉంటున్నాము. సో అవి డెఫినెట్గా బయటకు వచ్చేటువంటి దాన్ని మనం తప్పు పట్టలేము కూడా. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే వాటి ప్లేస్ని ఇంకాస్త ఎక్స్టెండ్ చేసి వాటికి మంచి అవకాశాలు, లోపల ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఇవన్నీ కూడా లోపలే ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సహజ సిద్ధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులతో ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొక అద్భుతం ఏంటంటే, నార్మల్గా భారతదేశం అంతా కాదు, ప్రపంచం అంతా కూడా దొంగ వేటగాళ్ళు భయంకరంగా ఎక్కువైపోయారు. వీళ్ళు ఉచ్చులు ఏర్పాటు చేయడం అనేది చాలా ఎక్కువైపోయిందని చెప్పాలి. ఆ ఉచ్చుల్లో చాలా దారుణాలు,
అసలు అడవి పందుల నుంచి కావచ్చు, జింకలు, లేదంటే దుప్పిలను, ఇంకొకటనో ఏనుగులు, లేదంటే చాలా వరకు ప్రాణాలు పోయాయి. కరెంటు షాకులు పెట్టడం, ఆ ఉచ్చులు ఏర్పాటు చేసి వాటిని చంపేసి తినేయటం, ఇష్టానుసారం చేసేటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని పవన్ కళ్యాణ్ గారు ఉన్న పళ్ళంగా అలాంటి ఎక్కడున్నా సరే దాదాపు 2500 ఉచ్చులట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఉచ్చులు ఉన్నాయట అలాంటివి. అవన్నీ కూడా వెంటనే రిమూవ్ చేయాలి. అలాంటి ఎవరైనా సరే, ఏ ఒక్కరైనా సరే అలాంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నాన్ బెయిలబుల్ అరెస్టుల కింద వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జీవిత ఖైదీ చేయడానికి కూడా సిద్ధపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారట. సో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన శాఖల్లో చరిత్రలో చూడనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వస్తున్నారు.